ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో వాళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేరా పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే ఎవరు వేసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తలకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా అంతు చిక్కని మహమ్మారి రోగం వచ్చి ఇప్పటికే చాలా మంది మనుషులు చచ్చిపోయారు. చుట్టుపక్కల 10 ఊర్లు శ్మశానాలైపోయినాయి. కాబట్టి మనల్ని ఆ అమ్మోరు తల్లే కాపాడుద్దని ఊరు మధ్యలో ఆ తల్లికి 3 కుండల్లో కుంభమానం వేసి భక్తితో అందరూ ఈ రాత్రికి జాతర చేస్తే ఆ అమ్మోరే కాపాడుద్దని అంజన వేసిన పెద్ద పూజారి గారు చెప్పారు. చాలా దూరం నుంచి వచ్చాను ఇక్కడికి. ఆకలిగా ఉంది. నాకు ప్రసాదం పెట్టండి. అమ్మో, ఇది అమ్మోరు నైవేద్యం, ప్రసాదం కాదు. నీకెట్టకూడదు. ఊరి కొత్తలాగున్నావు, లెంపలేసుకోమ్మా. అయ్యో బావుంది. దూరం నుంచి వచ్చాను, ఆకలి అని అడిగితే వీల్లేదంటారేంటి? చూడమ్మా పెద్దావిడ, అది అమ్మోరి నైవేద్యం. ఇది ఇంకా నా చేతుల్లోనే ఉందిగా,
ఇది నైవేద్యం కాదు, తీసుకొని తినొచ్చు. అమ్మా అమ్మోరు తల్లి, నేను చేసింది తప్పైతే నన్నేవైనా సే. ఈ ఊరి జనం సావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. పెద్దావిడ తీసుకో. నువ్వు నాకు పెట్టిన ఈ పిడికెడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయి. ఏంటమ్మా పెద్దావిడ, ఇంకా నువ్వు వెళ్ళలేదా? అసలే రోజులు బాలేవు, రోగాల రోజులు. నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే? ఈ ఊళ్ళో 4 మెతుకులు తిన్నానుగా. ఈ వేపాకు చలువతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను. పెద్దావిడ, ఈ అర్ధరాత్రి ఎలా ఈ ఏపాకు నూరటమేంటి? దేనికోసమమ్మా? నడిజాము దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారే. ఈ ఊరిని మొత్తం తినేస్తారు. మనము మానవ మాతృలం, మనం ఏం చేయగలం చెప్పు? కాపాడితే ఆ అమ్మోరు తల్లే కాపాడాలి. చూడు, ఈ వేప నీళ్లు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బావుందమ్మా నీ సాదస్తం. ఈ అర్ధరాత్రి ఎలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా ఇల్లెవరు సుత్తారు? చాదస్తం కాదే, ఈ నీళ్లు చల్లితే ఏ రోగము ఈ ఊరి పొలిమేర దాటి రాదు. తొలిజాము కల్లా చల్లిరా. నువ్వు తిరిగొచ్చే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను. నిజంగా ఉంటావా మరి? నిజంగా ఉంటాను. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నా మీదొట్టు. నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు.
చూడు వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. సరే, నీ మాట నమ్మి వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్త. ఒట్టేసావు, మర్చిపోకు. హా. ఈ యాపకల్లాపి ఎన్నిళ్ళకు చల్లాలో ఏంటో. ఒప్పుకున్నాక తప్పుద్దా? అయ్యో, పెద్ద ఆవిడ ఎంగిలి పడిందో లేదో అడగనే లేదు. ఉట్టి మీద అన్నం ఉంది, పెట్టుకొని తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను. నా ఇంటికొచ్చింది సాక్షాత్తు ఆ అమ్మోరు తల్ల. ఊరిని కాపాడ్డానికొచ్చిందా? ఆ తల్లి ఎప్పుడు ఈడే ఉంటే ఈ ఊరికి ఏసేడు రాదుగా. కాని తెల్లారితే ఆ తల్లి వెళ్ళిపోద్దేమో. నేను తిరిగొచ్చేదాకా వెళ్ళనని నా మీద ఒట్టేసింది కదా. నేను తిరిగి వెళ్ళను. అమ్మోరు తల్లిని ఈ ఊరు నుండి తిరిగి వెళ్ళనివ్వను. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. అమ్మా, నేనొచ్చేదాకా వెళ్ళను అని మాటిచ్చావు. ఉంటావుగా?
అమ్మా అమ్మోరు తల్లి, నేను చేసింది తప్పైతే నన్నేవైనా సే. ఈ ఊరి జనం సావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. నువ్వు తిరిగి నా దగ్గరకొచ్చే వరకు ఈ ఇంటి నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నీ భక్తితో నన్నే పరవశించేలా చేశావే. ఊరి క్షేమం కోసం, ఊరి ప్రజల ప్రాణాల కోసం నీ ప్రాణాలే త్యాగం చేసి నన్నే బందీని చేశావా గంగా? ఒక మరణం, ఒక జననం. ఇప్పటిదాకా భక్తితో భగవంతుడి దగ్గరకొచ్చే భక్తులనే చూశారు. కానీ నీ భక్తికి మెచ్చి ఆ దేవతలే నిన్ను కాపాడ్డానికి అల నుంచి ఇలకు దిగి వస్తారు. అదిగోరా అక్కడుందిరా, పదండి. ఆగవే, ఆగు. లంకాయం శాంకరీదేవి, కంచి కామాక్షి, బెజవాడ కనకదుర్గ, కోలాపూరి మహాలక్ష్మి, శ్రీశైలం భ్రమరాంబిక, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, ఆలంపూరి జోగులాంబ, కాశీ విశాలాక్షి, కాశ్మీరీ సరస్వతి. ఒక బిడ్డ ఆపదలో ఉంది. మీరందరూ వచ్చి సాయం చెయ్యాలి. రేయ్, చంపేరా. ఏయ్, ఎవరు మీరంతా? అది చావాల్సిన అమ్మాయి. తన కడుపులో ముక్కు పచ్చలారని బిడ్డ బతకాలి కదా. దీన్ని కాపాడాలని చూస్తే అనవసరంగా మీ ప్రాణాలు కూడా పోతాయి. ఆ పని అసురుల వల్లే కాలేదు, మీ వల్ల అవుతుందా? ఏయ్, ఆడవాళ్ళని చెప్తున్నా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే అందరినీ పైకి పంపుతాం. మేమొచ్చిందే పైనుండి, ఇప్పుడు మిమ్మల్నే అక్కడికి పంపిస్తాం. వీళ్ళిలా మాట వినరు. వీళ్ళని
మీ అంశతో పుట్టిందమ్మా. అచ్చం మీ రూపంలాగే ఉంది. కడుపు తీపిని కన్న తల్లి ఏ కడ తీర్చి పసిపాప ప్రాణాలే పణముగా చేసెనా. కర్మబంధము బాపు కైవల్య రూపిణి ధర్మ నిర్వహణ కైవల్దీగా మారెనా. అభము శుభమిరుగని చిన్నారి దీపం అమ్మ చేతుల దారి అయ్య బలిదానం. మత్తులో నిద్రపోతున్న పార్వతీపురమంతా కదలి రండిరా. మీకందరికీ ఒక సత్యం చెప్పాలిరా. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయిరా. ఈ ఊరికి మంచి రోజులు వచ్చాయిరా. బతికొండగానే మిమ్మల్ని పీక్కుతున్న ఈ మహమ్మారి, మీ పిల్లల నెత్తరు రుచి మరిగిన ఈ మహమ్మారి రోగం ఇక మిమ్మల్ని ఏం చెయ్యలేదురా. ఈ ఊరిని కాపాడటానికి సాక్షాత్తు ఆ అమ్మోరే దిగొచ్చిందిరా. ఈ ఊరి గంగింట్లో గంగానమ్మల ఆ అమ్మోరే వెలసిందిరా. వెళ్ళండిరా, వెళ్ళి శరణ కోరి సాష్టాంగపడి దర్శించుకోండిరా. అమ్మా, ఈ ఊర్లో రాలిపోతున్న ప్రాణాల్ని రక్షించడానికి సాక్షాత్తు నువ్వే వచ్చావా తల్లి? పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఆ పసికందుకు ఓ మంచి పేరు పెట్టండి అయ్యా. భవానీ. 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 అమ్మా, అమ్మోరు తల్లి, ఇంక మనం దేనికి భయపడక్కర్లేదు. సాక్షాత్తు అమ్మవారే మనతో ఉండగా మనల్ని తాకేంత ధైర్యం ఏ పిశాచానుకుంటుంది? ఈ బిడ్డే మనం వెతికే అంతులేని ప్రశ్నలకు సమాధానం. ఈ పసిపాప బోసి నవ్వులోనే ఈ ఊరి సంతోషం దాగి ఉంది. చెడుతో యుద్ధం చెయ్యమని ఆ తల్లి మనకిచ్చిన బ్రహ్మాస్త్రమే ఈ బిడ్డ. ఎలాగయ్యా? అప్పటి వరకు ఈ బిడ్డను ఎక్కడే ఉంచుతాం? ఎవరు పెంచుకుంటారు? ఎక్కడో ఉంచాల్సిన అవసరం లేదు, నా ఇంట్లోనే ఉంటుంది. నా బిడ్డగా పెరుగుతుంది. ఇది అమ్మవారు నాకిచ్చిన బాధ్యత. అమ్మా, అమ్మా భవానీ, ఆ అమ్మ గారాల పట్టి భవానీ ఎక్కడా? అదిగో
అమ్మా భవాని, ఆ అమ్మవారికి తొలి అభిషేకం చెయ్యాలి. పవిత్రమైన ఆ గోదారమ్మ నీళ్లు తీసుకొనిరా.